హలో అండి, నేను శరణ్య అని మాట్లాడుతున్నాను. ఇప్పుడు మనం ఏదైతే లెసెంట్ గోల్డెన్ గేట్ అనే ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుంటున్నామో, ఈ ప్రాజెక్ట్ వచ్చేసి కొత్తూరు దాటిన తర్వాత ఎంఎస్ఎన్ ల్యాబ్స్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఎంఎస్ఎన్ ల్యాబ్స్ దాటగానే రైట్ సైడు హెచ్పి పెట్రోల్ బంక్ ఉంటుంది. ఈ పెట్రోల్ బంక్ దగ్గరే మన వెంచర్ ఉంటుంది. మనం హైదరాబాద్ నుండి వస్తుంటే మనకు ఎంఎస్ఎన్ ల్యాబ్స్ దాటగానే హెచ్పి పెట్రోల్ బంక్ అనేది ఉంటుంది. అక్కడ నుండి ఈ హెచ్పి పెట్రోల్ బంక్ నుండి మనము ఇలా సర్వీస్ రోడ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈ హెచ్పి ఇక్కడే మన ప్రాజెక్ట్కి ఆపోజిట్లోని 30 ఫీట్లో హనుమాన్ స్టాచ్యూ అనేది ఒకటి ఉంటుంది. అది మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మనకు ఆపోజిట్లో ఉంటుంది ప్రాజెక్ట్కి. సో మనం ఇప్పుడు సర్వీస్ రోడ్లోంచి హైవే దిగి పక్కన సర్వీస్ రోడ్లోంచి మన వెంచర్లోకి ఎంటర్ అవబోతున్నాము. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇది బెంగళూరు హైవే కనిపిస్తుంది కదండి. ఇక ఇది మన ప్రాజెక్ట్ అన్నమాట. ఈ సర్వీస్ రోడ్లోంచి పక్కనే హైవే పక్కనే ఉంటుంది. ఇక్కడ నుంచి మనము ఇలా ఇక్కడ ఆర్చ్లోకి ఎంటర్ అవబోతున్నాం. ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఈ సైడ్ మనకి ఈ సైడ్ హైవే, ఇది మన ఆర్చ్. ఓకేనండి, ఈ ఆర్చ్లోంచి ఎంటర్ కాబోతున్నాం, మన ప్రాజెక్ట్లోకి వెళ్తున్నాము. ఇది మనకి ఈ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి లెసెంట్ గోల్డెన్ గేట్. ఈ ఎంట్రన్స్లో ఈ ఏరియా ఏదైతే ఉందో ఇదంతా కూడా మనము పార్క్కి వదిలేసాము. ఇక్కడ వచ్చేసి 60 ఫీట్ రోడ్, ఇది వచ్చేసి 60 ఫీట్ రోడ్లో వెళ్తున్నామండి, సీసీ రోడ్డు. అలాగే ఈ సీసీ రోడ్ పక్కనే మన ఫస్ట్ థీమ్ ప్రాజెక్టు పార్క్ వస్తుంది. తర్వాత ఇక్కడ 60 ఫీట్ రోడ్కి చూసుకున్నట్లే రైట్ సైడు ఇవి 30 ఫీట్ రోడ్స్ అన్నమాట. ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా 30 ఫీట్ రోడ్లో ఉంటాయి, ఇంటర్నల్ రోడ్స్. ఆల్రెడీ ఈ రోడ్ అయితే రెడీ అయిపోయింది. ఓకే అండి, ఇక్కడ చూడండి మీరు, మీకు 30 ఫీట్ రోడ్స్ అయిపోయినాయి. తర్వాత మనకి ఫుట్పాత్ అంతా రెడీ అయింది, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ రెడీ అయింది. ఇవన్నీ కూడా ఈ 60 ఫీట్ రోడ్డుగా ఆనుకునే మనకు ఉంటాయి. సో 60 ఫీట్లోంచి మనము ముందుకు వెళ్తూ ఉన్నాము. ఇక్కడ నుంచి మీకు ఇరువైపులా చూడండి, చెట్లు కూడా పాతడం జరిగింది. ఇదంతా కూడా వెంచర్లో మొత్తం స్టోన్ వర్క్ జరిగింది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ జరిగింది. ఇవన్నీ కూడా మనకి విల్లా బ్లాక్లోనే వస్తాయి కనిపిస్తున్నది. ఓకే, ఫుట్పాత్, మొక్కలు ఇవి కూడా మనం చేసాము ఆల్రెడీ. ఇక్కడ మనకి స్టోన్స్ కనిపిస్తున్నాయి కదా, అవి వచ్చేసి అందరూ స్టోన్ వేస్తారు, బట్ మనం వచ్చి పిల్లర్ వేసాము. ఈ 6 ఫీట్ అంటే 6 అడుగుల పిల్లరు, ఎందుకంటే ఈ పిల్లర్ని అటు ఇటు జరపడానికి కూడా ఉండదు ఎవరును. సో ఈ పిల్లర్ని వేయడం జరిగింది. ఫ్యూచర్లో కూడా ఏ ప్రాబ్లం రాదు. అలాగే ఇప్పుడు మనం బిల్లా బ్లాక్లోకి ఎంట్రీ అవుతున్నాము. ఎంట్రీ అయ్యేటప్పుడు మనకి ఇది వచ్చేసి 40 ఫీట్ రోడ్ అండి. ఇక్కడ కూడా మీకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో అయిపోయింది. తర్వాత ఇంటర్నల్ రోడ్ చూడండి, అది 30 ఫీట్ రోడ్డు. సో మనము ఈ పిల్లర్స్ కూడా కనిపిస్తున్నాయి కదా, ఫ్యూచర్లో ఎవరైనా దాన్ని కదపాలన్నా కూడా కదపలేకుండా ఇది స్టాండర్డ్గా ఉంటుంది. ఇప్పుడైతే చూసినామో అది ఈ ప్లేస్ వచ్చేసి 1 ఎకర్ ల్యాండ్. అది అక్కడ చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్ అండ్ సిట్అవుట్ ఏరియా, సో గార్డెన్ ఇవన్నీ చేస్తారు. ఇది విల్లా బ్లాక్లోకి వస్తుంది. ఇంకా మీకు ఎదురుగా చూడండి, ఇట్లా మీరు స్ట్రైట్గా ఇప్పుడు మనం 40 ఫీట్ రోడ్లో వెళ్తుంటే ఎదురుగా కనబడుతున్నాయి కదా వైట్ కలర్లో బిల్డింగ్స్, అది వచ్చేసి అది ఎంఎస్ఎన్ ల్యాబ్. అంటే హైవేలోనే ఉంది అది ఎంఎస్ఎన్ ల్యాబ్. అంటే మన వెంచర్కి ఆపోజిట్ అనమాట. విల్లా బ్లాక్ లోపలికి ఎంట్రీ అయ్యాము. ఓకే, చూడండి, ఇదంతా కూడా విల్లా బ్లాక్. చుట్టుపక్కల చాలా డెవలప్మెంట్స్ ఉంటాయి. ఓకే, ఇది విల్లా బ్లాక్. ఈ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ చూసుకుంటే ఆల్రెడీ మనము ఎంఎస్ఎన్ ల్యాబ్ గురించి చెప్పుకున్నాం ఆపోజిట్. ఓకే, ఆపోజిట్లో మేకగూడ అనే విలేజ్ ఉంటుంది. ఈ మేకగూడ విలేజ్లోనే మనకి మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ వస్తుంది. తర్వాత మంచి అక్కడ వెంచర్కి బ్యాక్ సైడ్ ఇంకా చాలా కంపెనీస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మన వెంచర్ బ్యాక్ సైడ్కి చెప్పుకుంటే, వెంచర్కి బ్యాక్ సైడ్ మళ్ళీ గేట్ ఉంటుంది, ఓల్డ్ హైవేకి వెళ్ళేది. ఆ ఓల్డ్ హైవే జస్ట్ మన వెంచర్ దగ్గర నుంచి 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. అక్కడి నుంచి మన ఓల్డ్ హైవేకి పట్టుకున్నామంటే 2 కిలోమీటర్స్ 2.5 కిలోమీటర్స్లో మన షాద్ నగర్ టౌన్కి వెళ్ళిపోవచ్చు.
అంటే మన బ్యాక్ గేట్ నుంచి కూడా మనము షాద్నగర్ సిటీలోకి అనేది మనం ఎంట్రీ అవ్వచ్చు. మన బ్యాక్ సైడ్ మళ్ళీ మన బ్యాక్ సైడ్ ఆ గేట్లోనే మనకి లింగారెడ్డిగూడ రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది దగ్గర అనమాట. అది లింగారెడ్డిగూడలో సిటీలో మనకి ఎంఎంటీఎస్ ఏదైతే ఉందో ఆ ఎంఎంటీఎస్ ఫేజ్ 2 వస్తుంది కదండి. అది మహబూబ్ నగర్ దాకా వెళ్తాయి ఎంఎంటీఎస్లు. అది మనకి లింగారెడ్డిగూడలో ఆగుతుంది. అలాగే అది జస్ట్ లింగారెడ్డిగూడ వరకు 750 మీటర్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ ల్యాండ్ అంతా కూడా ఇది కూడా సేమ్ మనము పార్క్ చేస్తాము. ఇప్పుడు మన విల్లా బ్లాక్ నుంచి బయటకు వచ్చేసాము కదా, ఓకేనా. ఇక్కడ దగ్గరికి వచ్చిన తర్వాత ఇగో ఇదంతా ఫేజ్ 1 అండి. ఫేజ్ 1 లోపల ఉన్నాం మనం ఇప్పుడు. ఈ వెంచర్ టోటల్గా చెప్పుకుంటే 60 ఎకరాలండి. ఇది 60 ఎకర్స్. 60 ఎకర్స్లో 900 ప్లాట్స్ వేసాము. ఈ ప్లేస్ చూడండి, ఈ ప్లేస్ కనిపిస్తుంది కదా మీకు రైట్ సైడ్ అయితే ఉందో లెఫ్ట్ సైడు. ఈ ప్లేస్ అంతా కూడా థీమ్ పార్క్. అక్కడ కూడా సేమ్ అంతా వస్తుంది, పార్క్ వస్తుంది అండ్ క్లబ్ హౌసెస్కి వస్తుంది. గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ కాబట్టి 10,000 స్క్వేర్ ఫీట్లో మీకు క్లబ్ హౌస్ అనేది వస్తుంది. క్లబ్ హౌస్లో మీకు ఇండోర్ గేమ్స్ వస్తాయి, తర్వాత బ్యాంకెట్ హాల్ వస్తుంది, ఏసీ జిమ్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇలా మనము ఈ వెంచర్ని ఇలా దాటుకుని వెళ్తే ఇలా ముందుకు వెళ్ళిపోతే ఇక్కడ వరకు మనకి ఇదంతా కూడా ఫేజ్ 1లోకి వస్తుంది. ఇంకా ముందుకు వెళ్తే మనకి ప్రాజెక్టు ఫేజ్ 2 అనేది ఎంట్రీ అవుతాం మనము. అంటే ఇది మొత్తం 2 టైప్స్, 3 విల్లా బ్లాక్ అండ్ ఫేజ్ 1 ఫేజ్ 2 ఉన్నాయి ఈ ప్రాజెక్ట్లో. ఇగో రోడ్లు కూడా చూసారు కదా. ఇవన్నీ దాటుకుని వెళ్తే ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్తే అక్కడి నుంచి మనకి